నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సాయినాథ్ బేతన్బొట్ల. నేను సీనియర్ కన్సల్టెంట్ అండ్ బీఎంటీ స్పెషలిస్ట్ అట్ స్టార్ హాస్పిటల్స్ నానక్రామ్గూడ అండి. సో ఇవాళ మనం క్యాన్సర్ని ఎలా నివారించుకోవచ్చు, క్యాన్సర్ నుంచి ఎలా దూరంగా ఉండొచ్చు అన్న దాని గురించి తెలుసుకుందాం. అసలు ముఖ్యంగా క్యాన్సర్ అంటే ఏంటి? క్యాన్సర్ అంటే మన బాడీలో ఉన్న కణాలు అన్‌రెగ్యులేటెడ్‌గా పెరగడం. అంటే విచ్చలవిడిగా పెరిగి గడ్డల్లాగా ఏర్పడటం. సో దీని నుంచి ఎందుకు భయపడాలి? ఎందుకంటే ఇవి బాగా పెరిగి బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి ఫెయిల్యూర్ కాజ్ చేస్తాయి కాబట్టి అండ్ ప్రాణానికి ముప్పు తెచ్చిపెడతాయి కాబట్టి మనం క్యాన్సర్ని ఖచ్చితంగా నివారించుకుంటే మంచిది. చాలామందికి వచ్చే డౌట్ అసలు మనం క్యాన్సర్ని ఎలా నివారించుకోవచ్చు ఆర్ క్యాన్సర్ ఎందుకు వస్తుందండి? ఏదన్నా నివారణ తెలుసుకోవాలంటే ముందు అసలు ఎందుకు వస్తుంది అన్నది తెలియాలి. కానీ అన్ఫార్చునేట్లీ మన క్యాన్సర్ ఖచ్చితంగా దీని మూలంగా వస్తుందన్న నాలెడ్జ్ మనకి లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ 200 రకాలకు పైగా ఉన్న క్యాన్సర్స్లో ఒక్కొక్క క్యాన్సర్ కి ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయండి. అండ్ ఏ క్యాన్సర్ దేని మూలంగా వస్తుందన్నది కూడా మనం చెప్పలేమన్నమాట. కానీ కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ మాత్రం మనకు ఖచ్చితంగా తెలుసు. సో వాటిని కనుక మనం తగ్గించుకున్నట్టయితే మనకి క్యాన్సర్ అన్నది తక్కువ అయ్యే అవకాశం, అంటే వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం చాలా కామన్గా చెప్పేది కాజేటివ్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్. కాజేటివ్ అంటే ఉదాహరణకి కోవిడ్ వైరస్ తోటి మనకి కరోనా వైరస్ తోటి కోవిడ్ రావడం, కోవిడ్ న్యూమోనియా రావడం, అది కాజేటివ్. అంటే ఈ వైరస్ ఇన్ఫెక్షన్ వస్తే ఈ జబ్బు వస్తుంది అనేది. అలా ఏదో ఒకటి వస్తే క్యాన్సర్ వస్తుందని కాదనమాట. క్యాన్సర్లో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే ఎలా అంటే ఇప్పుడు 100 మంది స్మోక్ చేశారనుకోండి, వాళ్ళల్లో 60 మందికి క్యాన్సర్ వస్తుంది. అదే స్మోక్ చేయని వాళ్ళల్లో ఒక 10 మందికి వస్తుంది. సో ఈ 10 మందికి ఎందుకు వచ్చిందన్నది మనకు కారణం తెలియదు. కానీ స్మోకింగ్ అన్నది చెయ్యకపోతే ఆ 60% రిస్క్ కాస్త 10%కి తగ్గుతుంది. సో అలా చూసుకున్నట్టయితే ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ తోటి మనకి క్యాన్సర్స్ వస్తాయి? మొట్టమొదటి ఆల్రెడీ నేను మీకు చెప్పాను, స్మోకింగ్, ఆల్కహాల్, తర్వాత ఊబకాయం ఒబిసిటీ, తర్వాత ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం, మూడోది ఎక్కువ స్మోక్డ్ ఫుడ్స్ కానీ రెడ్ మీట్ తీసుకోవటం కానీ, నాలుగోది కొన్ని వైరసల్స్ మూలంగా హెపటైటిస్ వైరస్ కానీ హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్స్ మూలంగా కానీ రావటం, ఐదోది మనం కంప్లీట్ అంటే బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ లేకపోవటం, ఎక్కువ మంచి యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ఇవి కానీ ఉన్న ఫుడ్ తీసుకోకపోవటం, ఇంకోటి ఎయిర్ పొల్యూషన్, కలుషితమైన గాలి పీల్చడం. సో వీటన్నిటి మూలంగా క్యాన్సర్ రావడం. సో వీటన్నిటిని మనం నివారించుకోవాలంటే ముఖ్యంగా చేయాల్సింది ఏంటి? ఈ అలవాట్లను దూరం చేసుకోవడం, స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ తగ్గించుకోవడం. రెండోది ఫిజికల్ యాక్టివిటీ ఉండడం. కనీసం మనం రోజుకి అరగంట నుంచి 45 మినిట్స్ మనం రోజువారీ చేసే పని కాకుండా కనీసం అదనంగా ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. అంటే ఏం చేయొచ్చు? మనం వాకింగ్ చేయొచ్చు, రన్నింగ్ చేయొచ్చు, జాగింగ్ చేయొచ్చు. ఇలాంటి మైల్డ్ ఫిజికల్ యాక్టివిటీ చేసినా మనకి సరిపోతుంది. నాలుగోది ఊబకాయాన్ని మనం తగ్గించుకోవాలి అంటే ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్ కానీ షుగర్ కానీ ఇవన్నీ తగ్గించుకుంటే మంచిది. సో ఈ ఒబిసిటీ రాకుండా ఉండడం, ముఖ్యంగా ఈ షుగర్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోవడం అన్నది ఒబిసిటీకి రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట. ఈ ఒబిసిటీ తగ్గితే ఈ ఒబిసిటీ మూలంగా వచ్చే క్యాన్సర్స్ ఏవైతే కొన్ని ఉంటాయో, కిడ్నీ క్యాన్సర్ కానీ ఎండోమెట్రియల్ క్యాన్సర్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఇవన్నీ తక్కువ వచ్చే మనకి అవకాశం ఉండడం అనమాట. ముఖ్యంగా ఇవాళ రేపు వ్యాక్సిన్స్ మనకి ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఒకటిను అండ్ హెపటైటిస్ బి వ్యాక్సిన్ తీసుకోవడంతో కొన్ని రకాలైన క్యాన్సర్స్ని కూడా మనం రాకుండా మనం కాపాడుకోవచ్చు.
నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సాయినాథ్ బేతన్బొట్ల. నేను సీనియర్ కన్సల్టెంట్ అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ ఆంకాలజీ అట్ స్టార్ హాస్పిటల్స్ నానక్రామ్గూడ. సో ఇవాళ మనం క్యాన్సర్ స్క్రీనింగ్ గురించి తెలుసుకుందాం. చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే అందరూ అసలు క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవాలా? అసలు ఏ క్యాన్సర్స్ చేయించుకోవాలి? ఎవరెవరు చేయించుకోవాలి? ఎందుకు చేయించుకోవాలి? క్యాన్సర్ అన్నది కొన్నిసార్లు ప్రివెంట్ చేయగలుగుతాం, కానీ చాలాసార్లు మనం ప్రివెంట్ చేయలేకపోతాం. ఎందుకు అనంటే అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుందన్నదే మనకి అన్ని క్యాన్సర్స్కి కారణం తెలీదు. మనకుట్టి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ మాత్రమే తెలుసు. అంటే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది అని. ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ లేకపోయినా కానీ క్యాన్సర్ వచ్చే అవకాశం చాలామందికి ఉంటుంది. అందుకనే చాలా కామన్గా వచ్చే క్యాన్సర్స్కి మనం స్క్రీనింగ్ చేసుకోవటంతో అర్లీగా డిటెక్ట్ చేసుకోవటం, అంటే సిమ్టమ్స్ రాకముందే పేషెంట్కి ఏమీ ఇబ్బంది తెలియకముందే మనం అది డిటెక్ట్ చేసుకున్నట్టయితే కనుక క్యూర్ అన్నది ఆల్మోస్ట్ 100% వరకు ఉంటుంది. సో అందుకనే క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చాలా అవసరం. అయితే ఏ క్యాన్సర్స్కి మనం స్క్రీనింగ్ చేసుకోవచ్చు? ఎందుకు అంటే కొన్ని క్యాన్సర్స్కి మాత్రమే మనం అర్లీగా డిటెక్ట్ చేస్తే వాటి నుంచి మనం క్యూర్ ఛాన్స్ అనేది పెంచుకునే అవకాశం ఉంటుంది. అలా చూసుకున్నట్టయితే మనకి ముఖ్యంగా ఆడవాళ్ళల్లో 2 క్యాన్సర్స్ మెయిన్గా బ్రెస్ట్ అండ్ సర్వైకల్ క్యాన్సర్, అండ్ మగలో మనకి కోలాన్ క్యాన్సర్ ఒకటి, అండ్ స్మోక్ చేసే వాళ్ళల్లో అండ్ ఈ టొబాకో చేసే వాళ్ళలో ఎక్కువ స్మోక్లెస్ టొబాకో అంటారు, ఈ గుట్కా, ఖైనీ, జర్దా ఇవన్నీ తీసుకునే వాళ్ళల్లో ఓరల్ క్యావిటీ క్యాన్సర్ అండ్ లంగ్ క్యాన్సర్ని మనం స్క్రీనింగ్ చేసుకున్నట్టయితే కనుక క్యాన్సర్ని అర్లీగా డిటెక్ట్ చేసుకుని క్యూర్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఎవరు చేసుకోవాలి? ఆడవాళ్ళల్లో అయితే అందరూ చేసుకోవాలి. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్కి 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళు సంవత్సరానికి ఒకసారి మ్యామోగ్రామ్ అనే పరీక్ష చేసుకుంటే మనం బ్రెస్ట్ క్యాన్సర్ని అర్లీగా డిటెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదే సర్వైకల్ క్యాన్సర్కి 30 ఏళ్ళు పైబడిన వాళ్ళందరూ కనీసం 3 సంవత్సరాలకు ఒకసారైనా ప్యాప్స్మియర్ అనే ఒక సింపుల్ టెస్ట్ ఏ గైనకాలజిస్ట్ అయినా చేస్తారు. సో 3 ఇయర్స్కి ఒకసారి అది చేయించుకుంటే మంచిది. అంటే 3 ఇయర్స్కి ఒకసారి అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ సర్వైకల్ క్యాన్సర్ అన్నది డెవలప్ అవ్వడానికి అంత టైం పడుతుంది. కాబట్టి ఒకసారి పాప్స్మియర్ చేస్తే మళ్ళీ 3 ఏళ్ల వరకు అవసరం పడదు ఒకవేళ ఆ టెస్ట్ నార్మల్ ఉంటే. అందులో ఏదన్నా మైల్డ్ అబ్నార్మాలిటీ ఉంటే మళ్ళీ మనం కొంచెం తొందరగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే కోలాన్ క్యాన్సర్కి 45 ఇయర్స్ దాటిన వాళ్ళు 5 సంవత్సరాలకు ఒకసారి కొలనోస్కోపీ చేయించుకుంటే మంచిది అంటారు. అయితే 5 ఏళ్లకు ఒకసారి కొలనోస్కోపీ అనే ప్రొసీజరే చేసుకోవటం ఇబ్బంది అనుకునే వాళ్ళు కనుక ఖచ్చితంగా స్టూల్ ఫర్ అకల్ట్ బ్లడ్ అనే ఒక టెస్ట్ కానీ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి కొత్తగా కొన్ని రక్త పరీక్షలు కూడా వచ్చాయి, జెనెటిక్ టెస్ట్లు, ఎస్పెషలీ ఈ కోలాన్ క్యాన్సర్ని డిటెక్ట్ చేసుకోవడానికి. అయితే అది అందరూ చేసుకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఎవరికైతే కొద్దిగా రిస్క్ ఎక్కువ ఉంటుందో వాళ్ళు స్క్రీనింగ్ చేసుకునే అవకాశం ఉంటుందండి. సో ఇవి ముఖ్యంగా మనం అందరూ చేసుకోవాల్సినవి. ఇప్పుడు చాలామంది మన దేశంలో టొబాకో స్మోక్ చేయటం కానీ ఆర్ టొబాకో చేయటం కానీ తీసుకోవటం కానీ జరుగుతుంది. సో వీళ్ళల్లో లో డోస్ సిటీ తోటి లంగ్ క్యాన్సర్ని అర్లీగా డిటెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ని మనం రెగ్యులర్ ఓరల్ డెంటల్ చెకప్ చేయించుకుంటే కనుక ఏమన్నా పుండ్లు ఉన్నా లేకపోతే ఏమన్నా ఎర్రటి మచ్చలు ఉన్నా తెల్లటి మచ్చలు ఉన్నా కానీ వాటిని మనం ముందుగానే బయాప్సీ చేసుకొని ఏమన్నా ప్రీ క్యాన్సర్ స్టేజ్లోనే ఉంటే వాటిని మనం చిన్న మైనర్ సర్జరీ చేసుకుని నివారించుకునే అవకాశం ఉంటుందండి. సో ఖచ్చితంగా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకుంటే ఇవి మోస్ట్ కామన్ క్యాన్సర్స్ కాబట్టి మనం చాలామందిని ఈ జబ్బు మూలంగా చనిపోకుండా మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది.
నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సాయినాథ్ బేతన్బొట్ల. నేను సీనియర్ కన్సల్టెంట్ అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మెడికల్ ఆంకాలజీ అట్ స్టార్ హాస్పిటల్స్ నానక్రామ్గూడ అండి. సో ఇవాళ మనం హెరిడిటరీ క్యాన్సర్స్ గురించి మాట్లాడుకుందాం. హెరిడిటరీ క్యాన్సర్స్ అంటే వంశపారపరంగా వచ్చే క్యాన్సర్స్ గురించి మాట్లాడటం. చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే క్యాన్సర్స్ అనేది ఫ్యామిలీలో రన్ అవుతుందా, అంటే మా ఫాదర్కో మా మదర్కో లేకపోతే మా నానమ్మకో తాతయ్యకో క్యాన్సర్ ఉంది, నాకు కూడా వచ్చే అవకాశం ఉందా అన్నది తరచుగా వచ్చే అనుమానం అన్నమాట. అయితే ఈ హెరిడిటరీ క్యాన్సర్స్ అన్నది అంటే ఒక ఫ్యామిలీలో 3-4 క్యాన్సర్ రావడం అండ్ హెరిడిటరీ క్యాన్సర్ రావడానికి కొంత వ్యత్యాసం ఉంది. ఇప్పుడు ఒక కుటుంబం ఒకే కలుషితం ఎయిర్ పొల్యూషన్ ఉన్న ఫ్యామిలీలో ఉన్నారనుకోండి, సో వాళ్ళందరికీ వేరే వేరే క్యాన్సర్స్ రావడం, కానీ దాన్ని హెరిడిటరీ క్యాన్సర్ అంటారు. సో అంటే ఒకటే కుటుంబంలో 4-5 రకాల క్యాన్సర్ రావటం అనుకుంటాం. అదే హెరిడిటరీ క్యాన్సర్ అంటే జన్యుపరంగా రావటం అన్నమాట. సో జీన్లో ఒక తేడా ఉండి అది వంశపారపరంగా ఒక వంశాన్ని నుంచి ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి వెళ్తూ ఉంటే మనకు వచ్చే క్యాన్సర్స్. అలా అన్ని క్యాన్సర్స్ వంశపారపరంగా రావు. కొన్ని క్యాన్సర్స్ మాత్రమే వంశపారపరంగా వస్తాయి. ఏంటి అవి అంటే ముఖ్యంగా చూస్తే బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్స్, మగవాళ్లలో బోత్ సెక్సెస్లో అయితే కోలాన్ క్యాన్సర్, మగవాళ్లలో ప్రాస్టేట్ క్యాన్సర్ అండ్ కొంతమందికి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, ఇలాంటివి కొన్ని వంశపారపరంగా వచ్చే అవకాశం ఉంటుంది. సో వీళ్ళకి మనం ఏం చేయాలి? సో ఏంటంటే ముఖ్యంగా చాలామందికి వాళ్ళ గ్రాండ్ మదర్కో ఏ టైప్ ఆఫ్ వచ్చిన క్యాన్సర్ని బట్టి, సో దాన్ని బట్టి ఆ పర్సన్లో ఎంత రిస్క్ ఉందన్నది మనం డిసైడ్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మనకి కొన్ని జెనెటిక్ టెస్ట్ ఉన్నాయి, అవి సింపుల్ బ్లడ్ టెస్ట్ అండి. దాంతో మనం ఏ రకమైన క్యాన్సర్ సిండ్రోమ్ ఉంది అన్నది మనం తెలుసుకొని దాని ద్వారా మనం ముందుగానే స్క్రీనింగ్ అన్నది స్టార్ట్ చేసుకోవచ్చు. ఎంతమందిలో రావచ్చు అది? ఇప్పుడు ముఖ్యంగా చూసినట్టయితే బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఓవేరియన్ క్యాన్సర్లో ఒక 100 మంది బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్లో చూస్తే అందులో వంశపారపరంగా వచ్చే అవకాశం ఒక 5% మందికే ఉంటుంది. 5% నుంచి మ్యాక్సిమం 10% కన్నా ఎక్కువ ఉండదు. సో ఎవరు ఇట్లాంటి జెనెటిక్ పరీక్షలు చేయించుకోవాలంటే ముఖ్యంగా ఏదైతే పేషెంట్ ఉన్నారో వాళ్ళు చిన్న వయసులో కనుక క్యాన్సర్ వస్తే కనుక, ఆర్ ఒక చోట కాకుండా 2 చోట్ల క్యాన్సర్స్ వస్తే కనుక, ఆర్ 2 చోట్ల అంటే ఇప్పుడు 2 బ్రెస్ట్లో క్యాన్సర్ రావటం కానీ, లేకపోతే 2 చోట్ల 2 డిఫరెంట్ ఆర్గన్స్ అంటే ముందు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి తర్వాత ఓవరీ క్యాన్సర్ వచ్చి రావడం. సో ఇలాంటి వాళ్ళల్లో కనుక ఖచ్చితంగా జెనెటిక్ టెస్ట్ చేయించుకుంటే మంచిది. ఇప్పుడు మనకున్న గైడ్ లైన్స్ ఏంటంటే 60 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళల్లో ఎవరికైనా ఈ కామన్గా వచ్చే కొన్ని క్యాన్సర్స్ ఏవైతే ఉంటాయో బ్రెస్ట్, ఓవరీ, కోలాన్ క్యాన్సర్ కానీ, స్టమక్ క్యాన్సర్ కానీ, వీటన్నిటికీ కూడా ఈ జెనెటిక్ టెస్ట్, ప్రాస్టేట్ క్యాన్సర్ కానీ ఈ జెనెటిక్ టెస్ట్ చేయించుకోవటం మంచిదే అని అంటారు. సో అందులో ఒక జీన్ టెస్ట్ చేయాలా లేకపోతే ఈ వంశపారపరంగా వచ్చే అన్ని క్యాన్సర్స్కి జీన్స్ టెస్ట్ చేయాలా అన్నది కూడా ముఖ్యంగా ముందుగా మీరు డాక్టర్ని సంప్రదించి వాళ్ళ ఫ్యామిలీలో ఎంతమందికి ఉంది, ఏ టైప్ క్యాన్సర్ ఉందన్న దాన్ని బట్టి నిర్ధారించుకొని మల్టీ జీన్ టెస్ట్ చేయాలా, ఒక జీన్కి టెస్ట్ చేస్తే చాలా అన్నది కూడా మనం నిర్ధారించుకోవచ్చు. దీని అడ్వాంటేజ్ ఏంటంటే ముఖ్యంగా ఇది ఒకవేళ పాజిటివ్ టెస్ట్ కనుక వస్తే ఫస్ట్ ఆ క్యాన్సర్ బాధితుడు వచ్చిన పేషెంట్కి అయితే ట్రీట్మెంట్లో కూడా వ్యత్యాసం ఉంటుంది. సో ఈ హెరిడిటరీ క్యాన్సర్స్లో మనకు ఆ జెనెటిక్ టెస్ట్ ఏమైనా పాజిటివ్ వస్తే వాళ్ళని కొద్దిగా డిఫరెంట్గా ట్రీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనకి కొత్తగా వీళ్ళల్లో టార్గెటెడ్ థెరపీ అని కూడా అవైలబిలిటీ ఉందన్నమాట. సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆ పేషెంట్ యొక్క అన్నదమ్ములు కానీ అక్కచెల్లెలు కానీ వాళ్ళందరూ కూడా ఈ పరీక్షలు ముందుగానే చేసుకోవచ్చు. అదే కాకుండా ఆ పేషెంట్ యొక్క పిల్లలు సంతానం కనుక ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు కూడా ఇదే జెనెటిక్ టెస్ట్ చేయించుకోవడంలో ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే అందులో అందరూ ఎఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఎవరైతే ఎఫెక్ట్ అయి ఉన్నారో వాళ్ళకి ముందుగానే ఏ జీన్ మూలంగా అయితే ఈ క్యాన్సర్స్ వస్తాయో వాటికి సంబంధించిన అన్ని క్యాన్సర్స్కి ముందుగానే స్క్రీనింగ్ అన్నది చేసుకోవచ్చు. దీంతో ఏంటంటే మనం ఆ క్యాన్సర్స్ని అర్లీగా డిటెక్ట్ చేయడం, వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవడం అండ్ క్యూర్ చేసుకోవడం అంటూ జరుగుతుంది. అదే కాకుండా కొన్ని ప్రొఫైలాక్టిక్ సర్జరీస్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ముఖ్యంగా ఈ BRCA1 and 2 జీన్ పాజిటివ్ వచ్చిన వాళ్ళల్లో ఆడవాళ్ళల్లో ఒకవేళ ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయి అన్నీ బాగానే ఉంటే ప్రొఫైలాక్టిక్ మాస్టెక్టమీ అండ్ ఊఫరెక్టమీ అంటే ఓవరీస్ రిమూవల్ చేసుకోవడంతో క్యాన్సర్ రాకుండా కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట. సో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన హెరిడిటరీ క్యాన్సర్స్ ఏంటంటే ఎవరు అర్హులు, సో యంగ్ పేషెంట్స్ అందరూ క్యాన్సర్ బాధితున్న వాళ్ళందరూ కూడా ఈ టెస్ట్ చేయించుకొని ఫర్దర్ ట్రీట్మెంట్కిను అండ్ వాళ్ళ అక్కచెల్లెలకి మనం స్క్రీన్ చేసుకోవటం అన్నది మంచిదండి.